రాష్ట్రం ఎలా విడిపోయిందో అందరికీ తెలిసిందే. ఆ రోజు రాష్ట్రాన్ని విడగొట్టొద్దని రాష్ట్ర ప్రజలందరూ నెత్తినూరు కొట్టుకుని విన్నవించిన గత పాలకులు వారి రాజకీయ లబ్ధి కోసం రాష్ట్రాన్ని రెండుగా విడగొట్టడం జరిగింది. అయితే కంబైన్డ్ స్టేట్లో ఉన్న రాజధాని హైదరాబాదు, తెలంగాణ ఉండటం వల్ల అది తెలంగాణలోకి ఉండిపోయింది. అయితే మన రాష్ట్రానికి రాజధాని అంటూ లేదు. అయితే రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014లో 10 సంవత్సరాల వరకు హైదరాబాద్ని రాజధానిగా ఉంచుకోవచ్చని పెట్టడం జరిగింది. అయితే గౌరవనీయ ముఖ్యమంత్రి గారు ప్రజల దగ్గరుండి పరిపాలన చేయాలనే ఉద్దేశంతో వెంటనే రాజధాని కట్టాలనే ఉద్దేశంతో ప్రతిపాదించి నిర్ణయించడం జరిగింది. అయితే రాజధాని ఎక్కడనే దానికి శివరామకృష్ణ కమిటీని కేంద్ర ప్రభుత్వం ఆ రోజు టెక్నికల్ కమిటీని పెడితే వాళ్ళు ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాలని పోయి అందరి అభిప్రాయాలు తీసుకొని వాళ్ళు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఆ రిపోర్ట్లో ముఖ్యంగా అనేక మార్గాల్లో వాళ్ళు తీసుకున్న రిపోర్ట్లో 5,380 మంది దగ్గర అభిప్రాయం సేకరిస్తే ఈ అభిప్రాయంలో ఎక్కువ మంది అంటే 11,156 మంది విజయవాడ గుంటూరు మధ్య క్యాపిటల్ సిటీ ఉంటే బాగుంటుందని ఇవ్వటం, విజయవాడ దగ్గర 663 మంది, విశాఖపట్నం దగ్గర 507, గుంటూరు దగ్గర 372, కర్నూలు 360, ఒంగోలు 265, రాజమండ్రి 139, తిరుపతి 113, దొనకొండ 116 మంది, మిగిలిన డిఫరెంట్ ప్లేస్లో 1037 మంది అభిప్రాయం వెలువిచ్చారు. అధ్యక్ష, ఎక్కువ మంది వెలువచ్చింది విజయవాడ గుంటూరు మధ్య క్యాపిటల్ సిటీ ఉండాలని నిర్ణయించడం. అయితే శివరామకృష్ణ కమిటీ రాష్ట్ర ప్రభుత్వాన్ని నిర్ణయించుకుని ఫైనల్గా దాంట్లో చెప్పడం, గౌరవనీయ ముఖ్యమంత్రి గారు అన్నీ ఆలోచించి రోడ్డు మార్గము, రైలు మార్గము, విమాన మార్గాలు, అదేవిధంగా ఓడరేవులు దగ్గరగా ఉండేటట్టుగా, అదేవిధంగా ఉత్తరాంధ్రలో చివరి జిల్లా అయిన శ్రీకాకుళంకి, అదేవిధంగా రాయలసీమలో చివరి జిల్లా అయిన అనంతపురంకి సమదూరంలో ఉండేటట్టుగా గుంటూరు, కృష్ణ ఈ 2 జిల్లాల మధ్య అమరావతి రాజధానిని నిర్ణయిస్తామని సెప్టెంబర్ 4, 2014 అసెంబ్లీలో ప్రకటన చేయడం జరిగింది. అధ్యక్ష, అయితే ఇక్కడ గవర్నమెంట్ ల్యాండ్ లేదు. అయితే ల్యాండ్ పుల్లింగ్లో తీసుకోవాలని గౌరవనీయ ముఖ్యమంత్రి గారు నిర్ణయించడం జరిగింది. అయితే ప్రతిపక్షంలో ఉన్న వైఎస్ఆర్సీపీ నాయకులు ఇక్కడ క్యాపిటల్ సిటీ రాకూడదని వారు 250 కార్లు వేసుకుని ఈ యొక్క క్యాపిటల్ సిటీ ఏదైతే అనుకున్నామో అక్కడ రైతులందరినీ కలిసి రైతులందరినీ రెచ్చగొట్టడం జరిగింది. అయితే ఏ ఒక్క రైతు కూడా వాళ్ళ చెప్పిన మాట ఇలా అందరూ తిరస్కరించడం జరిగింది. అదేవిధంగా పొలాలను తగలబెట్టారు ఇక్కడ భయభ్రాంతులు చేయటానికి. అదేవిధంగా వరద ముప్పు వస్తుంది, ఇక్కడ రాజధాని కడితే అది మునిగిపోతుంది అన్నారు. అదేవిధంగా భూకంపాలు వస్తాయన్నారు. ఇక్కడ ఎక్కువ భూకంపాలు వస్తాయని అది కూడా కౌన్సిల్లో కూడా డిస్కస్ చేశారు, వాళ్ళే క్వశ్చన్ వేసి. అదేవిధంగా ఈ యొక్క ల్యాండ్ నిర్మాణానికి పనికిరాదని చెప్పటం, ఇలా అనేక దుష్ప్రచారాలు చేయటం జరిగింది. అధ్యక్ష, అయితే ముఖ్యమంత్రి గారి పిలుపుతో 2015 జనవరి 1 ల్యాండ్ పుల్లింగ్ నోటిఫికేషన్ ఇస్తే కేవలం 58 రోజుల్లో ఒక్కటంటే ఒక్క లిటిగేషన్ లేకుండా ఫిబ్రవరి 28వ తేదీకి 34,400 ఎకరాలను 29,966 మంది రైతు సోదరులు ఒక్కటంటే ఒక్క లిటిగేషన్ లేకుండా ఇవ్వటం జరిగింది. అధ్యక్ష, ఇది కేవలం ముఖ్యమంత్రి గారి మీద ఉన్న నమ్మకంతో ఇచ్చారు. అయితే ఈ వినూతన ల్యాండ్ పుల్లింగ్ ప్రపంచంలో ఇంత లార్జ్ స్కేల్లో ఒక్కటంటే ఒక్క లిటిగేషన్ లేకుండా బహుశా జరిగింది మన యొక్క అమరావతిలోని. అధ్యక్ష, అయితే రైతు సోదరులకు ఆ రోజు వాళ్ళందరితో కూర్చొని అనేక దఫాలు డిస్కస్ చేసి ఒక అగ్రిమెంట్, అంటే ల్యాండ్ని డెవలప్ చేసిన తర్వాత జరీబ్ ల్యాండ్ అయితే 1000 చదరపు అడుగులు రెసిడెన్షియల్, 450 చదరపు అడుగులు కమర్షియల్, నాన్ జరీబ్ అయితే 1000 చదరపు అడుగులు రెసిడెన్షియల్, 250 చదరపు అడుగులు కమర్షియల్ ఇచ్చేటట్టుగా, అంతేకాకుండా 10 సంవత్సరాల పాటు వాళ్ళకి యాన్యుటీ ఇచ్చేటట్టుగా, జరీబ్ అయితే 50,000, నాన్ జరీబ్ 30,000 ఇచ్చేటట్టుగాను, అంతేకాకుండా ప్రతి సంవత్సరం నాన్ జరీబ్కి 3,000 పెంచేటట్టుగా, జరీబ్కి వచ్చి 5,000 పెంచేటట్టుగా ఆ రోజు గౌరవనీయ ముఖ్యమంత్రి గారితో వాళ్ళందరూ డిస్కస్ చేసి రైతు సోదరులందరూ నిర్ణయించారు. దాన్ని ముఖ్యమంత్రి గారు యాక్సెప్ట్ చేయటం, రైతు సోదరులకు అంతేకాకుండా
రుణమాఫీ, రైతు కూలీలు ఎవరైతే ఉండారో అంటే ఈ భూములు ల్యాండ్ పూలింగ్ తీసుకోవటం వల్ల రైతు కూలీలకి ఉపాధి పోతుందనే ఉద్దేశంతో రైతు కూలీలకు పెన్షను, అదే కాకుండా స్కిల్ డెవలప్మెంట్ చేసి వాళ్ళకు ఉద్యోగాలు వచ్చే విధంగా చేయటం, ఉచిత విద్య, ఉచిత వైద్యం, అన్నా క్యాంటీన్ వంటి సదుపాయాలు కల్పించడానికి అంగీకరించి అవన్నీ చేయటం జరిగింది అధ్యక్ష. అయితే ల్యాండ్ పూలింగ్ అయిన తర్వాత అంటే వైసీపీ నాయకులు ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎన్ని దుష్ప్రచారం చేసినా ల్యాండ్ చేతికి వచ్చిన తర్వాత ప్రపంచంలో ఉన్న టాప్ 5 సిటీస్లో ఒక సిటీగా అమరావతిని కట్టాలని గౌరవనీయ ముఖ్యమంత్రి గారు సింగపూర్ ప్రభుత్వం ఈ యొక్క లేఅవుట్స్ డిజైన్ చేయడంలో చాలా ఎక్స్పర్ట్స్. వారిని గౌరవనీయ ముఖ్యమంత్రి గారు సంప్రదించడం, వారు వెంటనే ఒక ఎంఓయూ మనతో కుదుర్చుకొని వాళ్ళు ప్లాన్ చేసి ఇవ్వడానికి నిర్ణయించారు. వాళ్ళు 3 రకాల ప్లాన్లు ఇచ్చారు అధ్యక్ష. ఒకటి క్యాపిటల్ రీజన్ కాన్సెప్ట్ మాస్టర్ ప్లాను, రీజన్ మొత్తానికి కాన్సెప్టు. అదేవిధంగా క్యాపిటల్ సిటీ మాస్టర్ ప్లాన్, సిటీకి 217 చదరపు కిలోమీటర్లకి మాస్టర్ ప్లాను. అదేవిధంగా సీడ్ క్యాపిటల్ మాస్టర్ ప్లాన్, ఈ 3 ప్లాన్లు ఇచ్చారు అధ్యక్ష. ఈ ప్లాన్లలో కూడా గవర్నర్ ముఖ్యమంత్రి గారి యొక్క సలహా మేరకు 9 నగరాలని, ఒకటి గవర్నమెంట్ కాంప్లెక్స్, జస్టిస్ సిటీ, ఫైనాన్స్ సిటీ, నాలెడ్జ్ సిటీ, ఎలక్ట్రానిక్ సిటీ, హెల్త్ సిటీ, స్పోర్ట్స్ సిటీ, అదేవిధంగా మీడియా సిటీ, టూరిజం సిటీని అన్ని 9 నగరాలకు యాక్చువల్గా దాన్ని డిజైన్ చేయడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా 30% ఏరియాని గ్రీన్ అండ్ బ్లూగా, ఈ 217 చదరపు కిలోమీటర్లో 30% ఏరియాని గ్రీన్ అండ్ బ్లూగా పెట్టారు. ఆ విధంగా యాక్చువల్గా ఈ యొక్క ప్లాన్ని వాళ్ళు ఇవ్వటం జరిగింది అధ్యక్ష. అయితే ఇందులో 27 టౌన్షిప్లు కూడా పెట్టారు. ప్రతి టౌన్షిప్కి పార్కులు, స్కూల్స్, హాస్పిటల్స్, కమర్షియల్ కంపెనీ అనేక సదుపాయాలు యాక్చువల్గా చేయటం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా ఐకానిక్ బిల్డింగ్స్ కట్టాలనే ఉద్దేశంతో ప్రపంచంలో ఇందులో 350 కిలోమీటర్ల ట్రంక్ రోడ్స్, 1500 కిలోమీటర్ల లేఅవుట్స్ రోడ్స్. అయితే ఈ యొక్క ఏదైతే ఇక్కడ మనం లేఅవుట్స్ రోడ్స్ చేస్తున్నామో అవి ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో ఉండాలని గవర్నర్ ముఖ్యమంత్రి గారు చెప్పటం, దాంతో యూజీడీ టోటల్ సిటీకి 217 చదరపు కిలోమీటర్లకి యూజీడీ, వాటర్ లైన్స్, ఎలక్ట్రికల్ డక్ట్స్, భూమి లోపల ఎలక్ట్రికల్ లైన్స్ ఉండాలి, ఓపెన్గా ఉండకూడదని గవర్నర్ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన డైరెక్షన్తో చేయడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా ఐసీటీ లైన్స్ కూడా భూమి లోపల వేయటం జరిగింది. ఫుట్పాత్లు, సైకిల్ పాత్లు, అదేవిధంగా బీఆర్టీఎస్ రోడ్లు, ఇవన్నీ యాక్చువల్గా ఇవన్నీ డిజైన్ చేయడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా అడ్మినిస్ట్రేటివ్ కోసంగా 5 ఐకానిక్ బిల్డింగ్స్ని 40 అంతస్తులు, 45 అంతస్తులు లోపల వేయటం జరిగింది. ఫుట్పాత్లు, సైకిల్ పాత్లు, అదేవిధంగా బీఆర్టీఎస్ రోడ్లు, ఇవన్నీ యాక్చువల్గా ఇవన్నీ డిజైన్ చేయడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా అడ్మినిస్ట్రేటివ్ కోసంగా 5 ఐకానిక్ బిల్డింగ్స్ని 40 అంతస్తులు, 45 అంతస్తులు. రాష్ట్రంలో ప్రజలకి పరిపాలన సులువు చేయాలి. ఎవరైనా పనుండి ఒక మంత్రి దగ్గరికి వస్తే మళ్ళీ ఒక దగ్గర మంత్రి గారు ఉంటే వారిని కలవటం, సెక్రటరీ ఇంకో దగ్గర ఉంటే కలవటం, హెచ్ఓడి ఇంకో దగ్గర ఉంటే కలవటం, ఇదంతా ఇబ్బంది అవుతుంది. అందరూ ఒకే దగ్గర ఉండాలా, ఒకే బిల్డింగ్లో ఉండాలా, ఒకే ప్లేస్లో ఉంటే ఏదైనా పని కోసం వచ్చినప్పుడు వాళ్ళు వెంటనే వాళ్ళని కలిసి పని చేసుకోవటానికి సులువుగా ఉంటుంది, పరిపాలన సులువుగా చేయగలమనే ఉద్దేశంతో ఈ ఐకానిక్ టవర్స్ని యాక్చువల్గా గవర్నర్ ముఖ్యమంత్రి గారి ఆదేశంతో యాక్చువల్గా వాటిని డిజైన్ చేయడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా న్యాయమూర్తులకు, మంత్రులకు, సెక్రటరీలకు, తర్వాత బంగాళాలు, ఆల్ ఇండియా ఆఫీసర్స్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు, గజిటెడ్, నాన్ గజిటెడ్ ఆఫీసర్లకి అందరికి కూడా అపార్ట్మెంట్లు అన్నీ కలిపి 4026 నివాసాలకు టెండర్లు పిలవటం జరిగింది అధ్యక్ష. వీటన్నిటినీ గవర్నర్ భారత ప్రధాని గారి యొక్క చేతుల మీద యాక్చువల్గా శంకుస్థాపన చేయటం జరిగింది అధ్యక్ష. అయితే అధ్యక్ష 2019లో ప్రభుత్వం మారిన తర్వాత విజయవాడ, గుంటూరు మధ్య రాజధానికి ఎటువంటి అభ్యంతరం లేదని 2019 ముందు ప్రతిపక్షంలో ఉన్న 2019లో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా అమరావతిని ఇక్కడే ఒప్పుకుంటామని, రాజధాని ఇక్కడే అని 30,000 ఎకరాలు కావాలని చెప్పిన గత ముఖ్యమంత్రి
ప్రభుత్వం మారంగానే మాట మార్చేసి బోస్టన్ మరియు జిఎన్ రావు కమిటీలు వేసి రాజధాని విధానాన్ని 3 రాజధాని విధానాన్ని పైకి తీసుకొచ్చి 3 ముక్కల ఆటను మొదలుపెట్టాడు అధ్యక్ష. అత్యంత దుర్మార్గంగా ఏపీసీఆర్డీ చట్టాన్ని రిపేల్ చేశారు, ప్రజావేదికను కూల్చేశారు, రైతులను పెట్టడానికి ఇబ్బందులు పెట్టారు, మహిళలను చూడకుండా లాఠీ నిర్మాణాలు చేయకుండా అడ్డుపడ్డారు. పైగా మాట మార్చి సీఎం ఎక్కడ కూర్చుంటే అక్కడే రాజధాని పగల్బాలు పలికారు. ఈ విధంగా రోజుకొక్కొక్క మాట చెప్తూ ప్రజల్ని భయభ్రాంతులు చేసి అమరావతి రాజధాని మొత్తాన్ని నిర్మాణం చేశారు అధ్యక్ష. అయితే అధ్యక్ష, ఎన్డీఏ ప్రభుత్వం వచ్చే ముందు గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్గా ప్రభుత్వం రాగానే రాజధానిని అమరావతిలో నిర్మిస్తానని చెప్పటం, అయితే 2024లో ప్రభుత్వం రాగానే గౌరవ ముఖ్యమంత్రి గారు వెంటనే రాజధాని నిర్మాణించమని ఆదేశించడం జరిగింది అధ్యక్ష. అయితే గత ప్రభుత్వం చేసిన అనేక అవకతవకలు దుర్మార్గాల వల్ల 2014-19లో వెంటనే రాజధాని కట్టడానికి అనేక సమస్యలు ఎదురైంది అధ్యక్ష. అదేంటంటే 2014-19లో ఏ కాంట్రాక్టర్లు అయితే ఇక్కడ కన్స్ట్రక్షన్స్ స్టార్ట్ చేసి మొదలుపెట్టారో వాళ్ళకి డబ్బులు ఇవ్వలేదు అధ్యక్ష. వాళ్ళు కాంట్రాక్ట్ని క్యాన్సిల్ చేసి మా బ్యాంకు ఏదైతే గ్యారంటీలు ఇచ్చామో వాటిని వెనక్కిస్తే మేము వేరే వర్క్ చేసుకుంటామంటే అవి కూడా ఇవ్వలేదు అధ్యక్ష. వాళ్ళది ఏదైతే ఇక్కడ మెటీరియల్ ఉందో అవి తీసుకుపోతామన్నా తీసుకుపోలేదు అధ్యక్ష. ఎంత మెటీరియల్గా దొంగతనం జరిగినా చూసి చూడనట్టు వదిలేస్తూ ఇలా అనేక ఇబ్బందులు చేస్తే వాళ్ళందరూ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మా సమస్యలను ఫస్ట్ మీరు డిస్కస్ చేసి మాకు ఇబ్బందులు చేసి మీరు మళ్ళా టెండర్లు పిలవమంటే కమిటీలు వేసి టెక్నికల్ కమిటీలు వేసి వాళ్ళ సమస్యలన్నింటినీ అనేక దఫాలు డిస్కస్ చేసి మళ్ళీ ఎవరు కూడా కోర్టులకు వాటికి పోకుండా అథారిటీలో పెట్టి మళ్ళీ క్యాబినెట్లో పెట్టి సొల్యూషన్ చేసి అధ్యక్ష. అది అయిన తర్వాత మళ్ళీ యాక్చువల్గా టెండర్లకి ముందుకు పోవడం జరిగింది అధ్యక్ష. అయితే టెండర్లకు ముందుకు పోయే ముందు ఏదైతే అంతకుముందు చేసిన వర్క్స్ వాటి స్టాండర్డ్ కరెక్ట్గా ఉందా లేదా అనే దానికోసం ఐఐటి చెన్నై, ఐఐటి హైదరాబాద్ వాళ్ళకి ఇచ్చి వాటి నాణ్యతని పరిశీలించి రిపోర్ట్ ఇవ్వమంటే వాళ్ళు కొంత టైం తీసుకొని వాటి నాణ్యతని పరిశీలించి పాజిటివ్గానే రిపోర్ట్ ఇచ్చారు. అయితే వర్క్లు స్టార్ట్ చేస్తుంటే మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా విష ప్రచారం మొదలుపెట్టారు అధ్యక్ష. అంటే అసలు రివర్ బెడ్కి రివర్ బేసిన్కి తేడా తెలియకుండా, రివర్ బెడ్ అంటే ఏంది, రివర్ బేసిన్ తెలియకుండా కడుతున్నారు, సుప్రీంకోర్టు కలగజేసుకోవాలని స్టేట్మెంట్ ఇచ్చారంటే అదంతా ప్రజలని భయభ్రాంతులు చేసి మళ్ళా ఇక్కడ రాజధాని రాకూడదు, ఏదో విధంగా కోర్టులో లిటిగేషన్ పడాలి, ఈ రాజధాని ఆగిపోవాలనే ఒక దుష్ప్రచారంతో మొదలుపెట్టారు అధ్యక్ష. అంతేకాకుండా సీఎం ఎక్కడుంటే అక్కడే రాజధాని మళ్ళా ఆ భాషను తీసుకొచ్చారు. అంటే ఢిల్లీలో ఉంటే ఢిల్లీలో, బెంగళూరులో ఉంటే బెంగళూరులో, ఇలా అంటే ప్రజలని రకరకాలుగా భయభ్రాంతులు చేయాలా, ఇక్కడ రాజధాని రాకుండా చేయాలనే ఉద్దేశంతో చేయడం జరిగింది అధ్యక్ష. కానీ రైతులు ఏ రైతులైతే ల్యాండ్ పుల్లింగ్కి ల్యాండ్ ఇచ్చారో ఆ రైతులు గౌరవనీయ ముఖ్యమంత్రి గారిని కలిసి, సార్ దీనికి ఒక శాశ్వత పరిష్కారం చేయండి, రోజుకు ఒక్కొక్క స్టేట్మెంట్ ఇస్తున్నారు, అందువల్ల చట్టంలోనే ఏదైతే 2014 చట్టంలోనే సవరణ చేయించి ఇది శాశ్వత రాజధాని ఉండేటట్టుగా చేయమని గౌరవనీయ ముఖ్యమంత్రి గారు రైతు సోదరులందరూ కలిసి మాట్లాడటం, సీఎం గారు కేంద్రంతో ప్రైమ్ మినిస్టర్ వాళ్ళతో మాట్లాడి ఇన్ ప్రిన్సిపల్ యాక్చువల్గా వాళ్ళు యాక్సెప్ట్ చేశారని తెలిసింది. అయితే దీనికి సంబంధించి మన శాసనసభ సవరణలు చేయాల్సింది. దానికి గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టిన తీర్మానం ఏదైతే ఉందో నేను దాన్ని ఆమోదిస్తున్నాను అధ్యక్ష.